నమస్కారం వార్తలకు స్వాగతం నేను ప్రకాష్ ముందుగా ముఖ్యాంశాలు చెదురు ముదురు సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్లో 70% నమోదు పలు చోట్ల రీపోలింగ్కు ఆదేశం నర్సరాపేట నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతల దాడి మరొక కేంద్రంలో టీడీపీ అభ్యర్థిపై వైకాపా వర్గీయులు పరస్పర దాడులు సత్యనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో వైకాపా ఏజెంట్లను బయటికి నెట్టేసిన కోడెల శివప్రసాదరావు పోలింగ్ కేంద్రంలో తలుపులు వేసుకొని సిబ్బందితో మంతనాలు ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా కార్యకర్తలు తోపులాటలో కింద పడిపోయిన కోడెల ఇదంతా ఓటింపయంతోనే కోడెల నాటకమాడారన్న అంబటి తాడేపల్లి మండలం ఉండవల్లిలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న నారా కుటుంబం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఓటు హక్కును వినియోగించుకుంటున్న సమయంలో మీడియా చిత్రీకరిస్తుండగా పోలీసులు మీడియాపై దాడికి పాల్పడ్డారు. తీసుకోవదట 6ంటికి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీడియా ప్లీజ్ విల్ యూ బై సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నా సెక్రటరీ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ నా నడవండి సార్ ఫోన్ నుంచి కొంచెం నా సెల్ ఫోన్ వెనక్కి పెట్టనా సెల్ ఫోన్ వెనక్కి తీయనా ఇష్టం ప్రకారం సార్ 2019 సార్వత్రిక ఎన్నికల ఓట్ల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చేదోరు ముదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదైంది.
ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల మాక్ పోలింగ్ ఆలస్యమైంది. అనంతరం పోలింగ్ మందపొడిగా ప్రారంభమైన 11 గంటల నుంచి ఊపందుకుంది. గుంటూరు కన్నవారి తోటలోని 114 పోలింగ్ కేంద్రం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆయన సతీమణి పట్టాభిపురంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సత్తెనపల్లిలో వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు, వైకాపా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జనసేన పార్లమెంట్ అభ్యర్థి బొనుబోయిన శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ అభ్యర్థులు తోట చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం శ్రీనివాసరావు గ్రామంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ తండ్రికి కళ్ళు కనిపించిన కారణంగా బూత్లోకి వెళ్ళగా తెలుగుదేశం ఏజెంట్ అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ పోలింగ్ నిర్వహించే ఈవీఎంలు ఇతర సామాగ్రి చెల్లాచెదురయ్యాయి. పోలింగ్ నిలిపివేశారు. పోలీసు సహాయంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటామని చెప్పినా దొంగోట్లు పడుతూనే ఉన్నాయి. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు మోసం బయటపడింది. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో తమ ఓటు గల్లంతయిందంటూ పలువురు వాపోయారు. గతంలో తమకు ఓటు ఉన్నా మరొకరు ఓటు వేయడం ఏంటని ఆందోళనకు దిగారు. వేరే ఊరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఇదే నియోజకవర్గం నాది. మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంటున్నాడు. అతని ఇష్టం అంట, అతను ఊరంట. అదేంటి? నాది కూడా ఇదే ఊర్రా సాయం అని చెప్పా. అదే ఇక్కడ డిలే టాప్ ఎదురండి ఇల్లు ఎర్రబాలెం 95వ వార్డు. దొంగ ఒకటి వేసారు. ఎవరు వేసారు? ఎందుకు వేసారు? ఎవరు వేసారు తెలియదు. ఎవరో వేసారు. అధికారులు ఉన్నారు. షేక్ బాషా లోపల అడిగితే వేసారు వేసానన్న. గతంలోనే ఓటేసా, ఇప్పుడు వెళ్తే ఓటేసాను అంటున్నారు. ఎర్రబాలానికి నెట్ లో చూసుకుంటే నెట్ లో ఉందనేసి ఇక్కడికి వచ్చాం. చిలువూరు నుంచి ఇక్కడికి వస్తే నా పేరు ఉంది, అక్కడ వేరే మగతని ఫోటో ఉంది, నా పేరు ఉంది, మా హస్బెండ్ పేరు ఉంది, నా ఐడి నెంబర్ అంతా ఉంది. కానీ ఆల్రెడీ నా ఓటు పోల్ అయిపోయిందని చెప్తున్నారు. పోల్ ఎలా అవుతుంది సార్? నా ఓటు నాకు ఇవ్వండి అనేసి అంటే ఇప్పుడు కుదరదు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటున్నాడు. ఆయన పేరు నాకు తెలియదు సార్. ఇక్కడ రెసిడెన్స్ లేదు, ఏమి లేదు అంటున్నారు. కానీ నాకు ఆన్లైన్ లో నా ఓటు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను చిలువూరు నుంచి ఇక్కడికి చిన్న పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను ఓటేద్దామని వస్తే ఆల్రెడీ పోల్ అయిపోయింది. నా పేరు మీద మగతని ఫోటో ఉంది. ఆ మగతను పోల్ అయిపోయిందంట, ఆల్రెడీ ఓటు వేస్తాడు. కొన్ని ఛాలెంజ్ ఓటు ఇమ్మంటే కూడా అది కూడా ఇవ్వనంటున్నాడు. ఎందుకండి రీజన్ అని చెప్పారు? ఏం చెప్పట్లేదు. మీకు ఇక్కడ రెసిడెన్స్ కాదు, మీది ఈ ఊరు కాదు అంటున్నాడు. కానీ ఇదే నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం 95. నాది ఓటు చిలువూరులో ఉంది. మా మిస్సెస్ వచ్చేసి ఎర్రబాలెం ట్రాన్స్ఫర్ అయింది ఓటు. అయితే మేము ఇక్కడికి వచ్చి ఓటేద్దామని వచ్చి సీఓ గారిని అడిగితే మీది ఆల్రెడీ ఏజెంట్లలో ఆల్రెడీ ఓటు పోలైపోయింది, ఎవరు వేస్తారు అన్నారు. అలా ఎలా వేస్తారు? ఛాలెంజింగ్ ఓటు వేస్తానంటే సీఓ గారు మీకు బ్యాలెట్ వేస్తాను ఉన్నానని చెప్పి వెయిట్ చేయమన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వెయిట్ చేసి వెళ్తే మీకు బ్యాలెట్ కూడా ఇవ్వడం కుదరదు, ఏజెంట్లు ఒప్పుకోవట్లేదు అన్నారు. ఏజెంట్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు సార్ అంటే మీ రెసిడెన్స్ ఇక్కడ కాదంట, ఎర్రబాలెం కాదంట అన్నారు. అవును, మాది ఎర్రబాలెం కాదు, కానీ మా ఓటుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. మేము ఇదే నియోజకవర్గంలో ఉంటున్నాం కాబట్టి మాకు ఓటు హక్కు కల్పించమని సీఓ గారిని అడిగాము. ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఏజెంట్లు ఏది చెబితే అదే తల ఊపుతున్నాడు ఆయన. మా మిస్సెస్ కి ఓటు హక్కు కల్పించవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడుతున్నారు ఏజెంట్లు కానీ సీఓ గారు. నా భార్య ఓటు జెంట్సీ వేశారని చెప్పారు. అలాగే ఉంది దాంట్లో కూడా. ఇప్పుడు ఏం గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో పలు చోట్ల వైకాపా వర్గీయులు టీడీపీ వర్గీయుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఒకచోట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగితే మరొక చోట టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ముట్లూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా టీడీపీ ఏజెంట్లు అడ్డుపడ్డారు.
వైసీపీ ఏజెంట్లు లేని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత డిమాండ్ చేశారు. ఎందుకంటే అది మా హక్కు, ఏజెంట్లు కూర్చునే హక్కు మాకు ఉంది. ఏజెంట్లు రానివ్వకపోవడం అన్నది చాలా దారుణం. అవన్నీ కూడా మళ్ళీ రీపోల్ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అనుకూలంగా ఉంది అనుకున్న బూతులన్నింటిలో కూడా ప్రతి చోట ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. గంటకి కనీసం ఒక బూత్లో చూస్తే ఈ 2 గంటల సమయం ఇంతవరకు స్టార్ట్ కాలేదు. కొన్ని చోట్ల ఇంకొన్ని చోట్ల 10 ఓట్లు వేయడం ఆగిపోవడం, మళ్ళీ 1 గంట సమయం తీసుకోవడం. అంటే పోల్ పర్సెంటేజ్ తగ్గించడానికి ఈరోజు ఓటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఉంటే ఈరోజు మరి ఈవీఎంలన్నీ మొరాయిస్తున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది ఆ సమస్య. గురజాల నియోజకవర్గంలోని శ్రీనివాసరావుపురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి నిర్వహించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. గురజాలలో 28వ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్వర్ రెడ్డి కారుపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజపాలెం ఇనిమెట్ల వద్ద వైసీపీ ఏజెంట్లను టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ అభ్యర్థి స్పీకర్ కోడెల శ్రీప్రసాదరావు ఒక బూతులోకి చొరబడి వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లి తలుపులు వేసుకొని పోలింగ్ సిబ్బందిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండటంతో కోడెలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. కోడెల తీరును నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కోడెల కింద పడిపోయాడు. ఇనిమెట్ల పోలింగ్ కేంద్రాన్ని కోడెల ఆక్రమించాలని కోడెల కుట్రలు చేస్తున్నారని సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆరోపించారు. ఓటమిని అంగీకరించి ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఏడు గంటల పోలింగ్ స్టార్ట్ అయ్యి 10 గంటల వరకు కూడా 220 ఓట్లు పోలైనాయి. 10 గంటలకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ 160 బూత్లోకి ప్రవేశించి గంటసేపు తలుపులను వేసుకొని ఓటర్లని పోలింగ్లోకి వెళ్ళనీయకుండా చేసి భయభ్రాంతులకు గురిచేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని, పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్లని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఏజెంట్లని భయభ్రాంతులకు గురిచేసి ఇక్కడ పోలింగ్ ఆపించాలి, ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చేటట్లుంది, ఏ విధంగా అయినా ఇక్కడ పోలింగ్ అడ్డుకోవాలనేటటువంటి దురుద్దేశంతో ఈ కోడెల శివప్రసాద్ ఇతని అనుచరులు రౌడీజం చేసేదానికి రౌడీ షీట్లను కూడా తీసుకొని వచ్చి పోలింగ్ బూత్లోకి 10 మంది రౌడీ షీట్లతో పోలింగ్ బూత్లోకి ప్రవేశించాడు. దానికి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి వారికి బయటికి పంపించేంతవరకు మేము పోలింగ్లో పాల్గొనమని చెప్పడం జరిగింది. కానీ మధ్యలో కోడెల శివప్రసాద్ గారు కొంత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకున్న నేచర్ అలాంటిది. బూత్ క్యాప్చరింగ్ చేయాలని ఇనిమెట్లలో ప్రయత్నం చేశారు. బూత్లోకి వెళ్ళి బూత్లో చాలాసేపు కూర్చుంటే ప్రజలకు అనుమానం వచ్చి తిరుగుబాటు చేసిన కూడా జరిగింది. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్
రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఆయన ఒక అరాచకాన్ని సృష్టించి ఏదో ఒక విధంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఓటమి భయంతో బాధపడుతున్నాడు. తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు ఉప్పలపాడులోని ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా వైకాపా కార్యకర్తలు అడ్డగించారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు ధర్నా చేపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ శ్రేణులు తమపై దాడికి పాల్పడ్డారని వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని కుట్రలు దాడులు చేసినా రాజన్న రాజ్యం వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో వైకాపా నేతలు చేస్తున్న దౌర్జన్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. తాడిపత్రిలోని తెలుగుదేశం పార్టీ నేత చింతా భాస్కర్ రెడ్డిపై, సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాద్పై దాడి, రాప్తాడులో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతుండటంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్నారని అన్నారు. ఏం జరిగినా ప్రజలు ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్తారని పిలుపునిచ్చారు. ఫోటోలు తీసాను ఒక దాగన్నా గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లిలోని టీడీపీ శ్రేణులు బరి తెగించారు. ఒక మహిళను కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఒక మహిళను టీడీపీ నేతలు కొడుతున్నా పక్కనే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. పోలీసుల సహకారంతోనే ఈ దాడి జరిగిందంటూ వైకాపా శ్రేణులు, కార్యకర్తలు, బాధితురాలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తీవ్రంగా గాయపడిన మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. వాళ్ళ అక్క పొద్దు నుంచి అక్కడే కూర్చుని ఆమె వల్లే గొడవ, ఆమె పొద్దు నుంచి అక్కడే ఉంది. चलो వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చెదురు ముదురు సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్లో 70% నమోదు. పలు చోట్ల రీపోలింగ్కు ఆదేశం. నర్సరావుపేట నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు దాడి. మరొక కేంద్రంలో టీడీపీ అభ్యర్థిపై వైకాపా వర్గీయులు పరస్పర దాడులు.
సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో వైకాపా ఏజెంట్లను బయటికి నెట్టేసిన కోడెల శివప్రసాదరావు. పోలింగ్ కేంద్రంలో తలుపులు వేసుకొని సిబ్బందితో మంతనాలు, ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా కార్యకర్తలు. తోపులాటలో కింద పడిపోయిన కోడెల. ఇదంతా ఓటింపయంతోనే కోడెల నాటకమాడారన్న అంబటి. తాడేపల్లి మండలం ఉండవల్లిలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న నారా కుటుంబం. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారన్న చంద్రబాబు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.